బేలు మండల కేంద్రంలో మండల టాస్క్ ఫోర్స్ టీము విత్తన విక్రయ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో నిల్వలు, తస్తాలలో వివరాలు, స్టాక్ రిజిస్టర్లను సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. మండల ఇన్ఛార్జీలు వ్యవసాయ అధికారి విశ్వామిత్ర మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల టాస్క్ ఫోర్స్ టీము తనిఖీలు చేపట్టడం జరిగిందని అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఫర్టిలైజర్ యజమానులు గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను మాత్రమే అమ్మకానికి చేపట్టాలని సూచించారు. కొనుగోదారులకు తప్పనిసరిగా రసీదులను ఇవ్వాలని అన్నారు. ఇక రైతులు కావాలనుకునే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను మాత్రమే ఇవ్వాలని అన్నారు. బలవంతంగా అమ్మకాలు చేపట్టకూడదని, ఇతర కంపెనీలకు కూడా అంటకట్టకూడదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సవాయింగ్ సింగ్, అదేవిధంగా ఎస్ఐ రాధికతో ఏఈఓలు కూడా పాల్గొన్నారు. రబ్బర్లు పెట్టిన అట్లానా జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ గారి ఆదేశాల మేరకు మన ప్రతి మండలంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. అలాగే బేల మండలం కూడా టాస్క్ ఫోర్స్ టీమ్ తయారు చేశారు. ఇందులో అగ్రికల్చర్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసరు, తహసీల్దార్ గారు, అలాగే ఎస్ఐ గారు టీమ్గా ఉంటారు. ఈ టీం ఉద్దేశం ఏంటంటే మండలంలోని ప్రతి డీలర్ అవుట్లెట్, విత్తన షాపులను, దుకాణాలను తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న స్టాక్ వివరాలు, స్టాక్ డీటెయిల్స్ తీసుకొని మండలానికి సంబంధించిన రైతులకు అందే విధంగా ఫెసిలిటీస్ చేయాల్సిందిగా ఈ టాస్క్ ఫోర్స్ ఉద్దేశము. అదే ఈ టాస్క్ ఫోర్స్ తిరుగుతున్న సందర్భంలో దుకాణాల్లో ఏవైనా ల్యాప్సెస్ జరిగితే రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఏమన్నా అంటే సరి చేసుకోగలిగే మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ద్వారా సరి చేయలేని మిస్టేక్స్ ఏమన్నా నాన్ రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఉంటే కింద వాళ్ళపైన సీడ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మేము అంటే టాస్క్ ఫోర్స్ టీం తరఫున రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఊళ్ళల్లోకి వచ్చి ఫ్లై బై నైట్ ఆపరేటర్స్గా అంటే రాత్రికి రాత్రి వచ్చేసేసి లేదు మోటార్ సైకిళ్ళ మీద, కార్లలో తీసుకొచ్చి ఎలాంటి బిల్లులు లేకుండా, లైసెన్స్ లేకుండా దొంగ విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, అనుమతి లేనటువంటి BT3, షోర్ బీటీ ఇలాంటి విత్తనాలు అమ్మినట్లయితే ఈ టాస్క్ ఫోర్స్ టీంలో మాకు ఎవరికైనా కానీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, తహసీల్దార్ గారికి కావచ్చు, ఎస్ఐ గారికి కావచ్చు ఇన్ఫామ్ చేయాలి. లేదంటే ఇదే విధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం కూడా ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా మేము వచ్చి ఖచ్చితంగా వాళ్ళపైన ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం, అలాగే IPC సెక్షన్